నమస్తే అందరికి, అందరు ఎట్లున్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఇదైతే శ్రీరామనవమి వ్లాగే. ఉగాది వ్లాగ్ కూడా తీసిండే, కానీ కొన్ని రీజన్స్ వల్ల దాన్ని నేను పోస్ట్ చేయట్లే అనమాట. సో మన తెలుగు పండగకి నేను విష్ చేయలే కదా మీ అందరికీ, అందుకనే మళ్ళీ ఈ వ్లాగ్లో చెప్తున్నా. ఇంతకీ మీ అందరూ ఉగాది ఇంకా శ్రీరామనవమి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? ఐ హోప్ అందరు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా. అండ్ ఉగాది రోజు మీకు ఫస్ట్ ఏం టేస్ట్ వచ్చింది? నేనైతే ఇయర్ చాలా పర్టికులర్గా ఏం టేస్ట్ వచ్చిందని తెలుసుకుందాం అనుకున్నా, కానీ నాకు అసలు మిక్స్డ్ టేస్ట్ లాగా అనిపించింది అనమాట. లైఫ్ కూడా అంతే కదా, మిక్స్డ్ అన్నీ ఉంటాయి. సో నేనైతే నాకు ఈ ఇయర్ చాలా స్వీట్గా ఉండాలి అని అయితే ఏం కోరుకోలేదు, కానీ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా అవన్నీ ఎదుర్కొనే ధైర్యం ఉండాలి అని నేను ఎప్పుడైనా అదే కోరుకుంటా దేవుడికి. అండ్ మీ అందరికీ కూడా అదే స్ట్రెంగ్త్ ఇవ్వాలి దేవుడు అని కోరుకుంటున్నా. ఎందుకంటే లైఫ్ అన్నప్పుడు కష్టాలు అందరికి వస్తాయి. సో కానీ దాన్ని ఎదుర్కొనే అంత ధైర్యం మనకు ఉంటేనే మనం ఇలాంటిదే కాదు, ఇంకే కష్టం వచ్చినా ఎదుర్కొంటాం అనే ధైర్యం మనకు వస్తుంది. అండ్ నేనైతే శ్రీరామనవమి రోజు మార్నింగ్ లేచి నా మార్నింగ్ బేసిక్ రొటీన్ అనమాట అదంతా. సో అది ఫినిష్ చేసేసుకొని తలస్నానం చేసి నేను మామిడికాయ పులిహోర చేస్తున్నా. ఇంకా అయిందేదో లేట్ అయిందని నేను కూడా కొంచెం రెడీ అయ్యి పూజ చేసిన అనమాట. కానీ నేను అప్పటి వరకు అయితే ఏం తినలే, ఓన్లీ వాటర్ తాగిన. మీరు నా రీసెంట్ షార్ట్స్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది, నేను నా హెయిర్ కట్ చేసిన. యాక్చువల్గా నాకు బ్యాంగ్స్ కావాలని కట్ చేసిన, అది కొంచెం ఎక్కువ కట్ అయిపోయింది అనమాట. సో ఇంకా నేను జ్యువెలరీ పెట్టేసుకుంటున్నా. జ్యువెలరీ అంటే ఏం లేదు, జస్ట్ బ్రేస్లెట్ మొన్న కొన్నా కదా అండ్ వాచ్ పెట్టుకున్నా. యాక్చువల్గా ఈ బ్రేస్లెట్ షార్ట్ చేద్దామని అనుకున్నా, డీటెయిల్ వీడియో చేయమని. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పటికీ మెసేజెస్ వస్తున్నాయి, బట్ నాకు టైం కుదరట్లే. డెఫినెట్లీ చేస్తా. స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం, స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. సో పూజ అయిపోయాక నేను సీతారాముల కళ్యాణం చూసిన. ఇప్పుడే కాదు, నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా అంతే. మా మమ్మీ ఖచ్చితంగా న్యూస్ పెడుతుంది, న్యూస్లో లైవ్ వస్తుంది కదా. సో సీతారాముల కళ్యాణం ఎవ్రీ ఇయర్ చూసేదన్నమాట. దాని తర్వాత ఒక చిన్న పవర్ నాప్ వేసిన, చాలా హెడ్ఏక్. ఇదేం టార్చర్ నాకు అనుకుంటానట్టున్నాడు. సో ఒక పవర్ నాప్ వేసి లేచి మా మమ్మీతో ఫోన్ మాట్లాడుకుంటూ టీ పెట్టుకుంటున్నా. అండ్ మార్నింగ్ కూడా వంట ఏం చేయలేదు, ఓన్లీ పులిహోరనే చేసిన. సో అందుకని ఇంకా ఈవినింగ్ డిన్నర్ కోసం పప్పు చేస్తున్నాను అన్నమాట. అండ్ మీరు ఈ వ్లాగ్ డెఫినెట్లీ ఎండ్ వరకు చూడండి, టైం ఉంటే. అంటే నేను ఏ వ్లాగ్లో చెప్పలేదు, ఎండ్ వరకు చూడండి. యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఫన్. నా ఫ్రెండ్స్ని కూడా చూపిస్తా ఈ వీడియోలో. అండ్ పడుకొని లేచినాక నాకు ఆకలి అయ్యి ఉండే అన్నమాట. సో బ్రెడ్ చూస్తే ఒకటి ఉండే. నాకు బ్రెడ్ అండ్ నటెల్లా ఇస్ ఫేవరెట్. అసలు ఎంత ఇష్టం అంటే, నేను ఒకప్పుడు అయితే అదే ఎవ్రీడే రొటీన్ లాగా స్నాక్ తినేదాన్ని. అంత ఇష్టం అనమాట. అంత హెల్త్కి మంచిది కాదు, బట్ స్టిల్ ఇంకా వర్క్కి పోయి వచ్చినప్పుడు మాకు అప్పుడు ఎక్కువ టైం లేకపోతే ఓపిక ఉండకపోతుండే కదా. సో దట్ యూస్ టు బి మై రొటీన్ అన్నమాట. కానీ ఇప్పుడు చాలా తగ్గించేసిన. దాని తర్వాత మళ్ళీ టీ రిటర్న్ పెట్టేసిన అనమాట. నా దగ్గర బటర్ నైఫ్ ఉన్నా కూడా స్పూన్ తోటే పెట్టుకున్నా, అదే చూపిస్తున్నా నేను. అండ్ వంట కూడా అయిపోయినాక టీ తాగేసి ఇక నేను ఒక ఈవినింగ్ వాక్కి వెళ్దామని అనుకుంటున్నా. అండ్ మాకు ఇప్పుడు డే లైట్ సేవింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడైతే నైట్ 8:30కి అట్లా సన్సెట్ అవుతుంది. ఇంకొన్ని రోజులైతే నైట్ 10 o'clockకి సన్సెట్ అవుతుంది. అంటే 10 వరకు అసలు చీకట్ అవ్వదు అనమాట. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అది అరౌండ్ 6 o'clock అనుకుంటా. ఎంత ఎండగా ఉంది కదా.
ఎంత ఎండగా ఉన్నా కూడా కొంచెం చల్లగానే ఉంటుంది. సో రిస్క్ తీసుకోవద్దని నేను జాకెట్ వేసుకొని వెళ్తున్నాను అన్నమాట. ఇక్కడ కొన్ని క్లిప్స్ నేను రాగా ఉంచుతా చూడండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్. ఎందుకంటే ఆ నేచర్ సౌండ్ ఎంత బాగుంటుందో అసలు. మేము ఈసారి నేచర్కి చాలా దగ్గరలో ఉంటున్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే మేము కెనల్కి మా ఇంటి చుట్టూ 360 degrees కెనల్ ఉంటుంది అన్నమాట. సో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇట్లా బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, బ్రిడ్జ్ పాస్ అవ్వకుంటూ వెళ్ళాలి. సో ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా. ఓన్లీ మార్నింగ్ లేస్తే ఆ బర్డ్ సౌండ్ తప్ప ఇంకేం ఉండదు. సో అట్లా ఈవినింగ్ గోల్డెన్ అవర్ గ్లో కోసం వాకింగ్కి వెళ్ళిన, అండ్ తర్వాత ఇంటికి వచ్చి డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అనమాట. నేను ఎప్పుడు పండుగలు వచ్చినా అన్ని వెరైటీస్ చేయాలి, అన్ని ప్రసాదాలు చేయాలని ఫుల్ హడావిడి అవుతుండే. నాకు మ్యాక్సిమం వంటలు అయ్యేసరికి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అట్లా అయిపోతుంది. సో నాకు ఇంకా పండుగల రోజు అంత పండుగని ఎంజాయ్ చేయడానికి టైం ఉండదన్నమాట. అది లేట్గా రియలైజ్ అయినా నేను. సో ఈ శ్రీరామనవమికి అయితే మంచిగా నేను డేని ఎంజాయ్ చేసిన. అంటే నేను ఎట్లా కావాలి అని అనుకున్నాను అట్లా చేసిన అనమాట. పెద్దగా ఏం వంటలు అంతగానం ఏం చేయలేదు, సింపుల్గా. అండ్ డేని చాలా ఎంజాయ్ చేసిన బేసిక్గా నేను శ్రీరామనవమిని. అండ్ నేను నా 25th బర్త్డేకి కొన్ని గిఫ్ట్స్ తీసుకున్న, సెల్ఫ్ గిఫ్ట్స్ అని చెప్పిన కదా, దాంట్లో ఒక్కటే చూపించిన, మిగతా ఏం చూపించలేదు. సో అందులో ఒకటి DJI Osmo గింబల్ అనమాట. మనం ఎటు తిరిగితే అటు మనల్ని ఫోకస్ చేస్తుంది అనమాట. మనం ఇంకా దాన్ని పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఒక స్టాండ్ లాగా. సో దానికి ఫోన్ పెట్టి బ్లూటూత్ కనెక్ట్ చేస్తే నేను ఇంకా ఎటు తిరిగితే అటు తిరుగుతుంది. దీంతో చాలా కాదు, యాక్చువల్గా ఉగాది బ్లాగ్ చేసిన, దాని తర్వాత ఈ బ్లాగే. ఎక్కువ రీల్స్ చేస్తుండే దీంతో నేను. కానీ బ్లాగ్స్ చేస్తున్నప్పుడు బాగా యూస్ఫుల్ అనిపించింది. అసలు నాకు ఇంకో పర్సన్ లేకుండా అవసరం లేదు. అండ్ దానికి సపరేట్ యాప్ ఉంటుంది అనమాట కెమెరాకి. దాని క్వాలిటీ కూడా సూపర్ ఉంది. అసలు ఎంత బాగుందో. నేనైతే చాలా వరకు రీల్స్ దాంతోటే చేస్తున్నా. అది ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ షార్ట్స్లో దాన్ని సపరేట్గా వీడియో తీసి అది ఎట్లా వర్కౌట్ అవుతుందో చూపిస్తా. ఎవరైనా చిన్న కంటెంట్ క్రియేటర్స్ ఉన్న, చిన్న వాళ్ళని కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను ఖచ్చితంగా దానిపైన ఒక షార్ట్ వీడియో చేస్తా. అయిన తర్వాత డిన్నర్కి ఇంకా నేను వడియాలు అప్పడాలు చేస్తున్నాను అనమాట. ఈ వడియాలు మొన్న ఇండియా నుంచి వచ్చినాయి మాకు. నేను అట్లా డిన్నర్ ప్రిపేర్ చేసేలోపు మా ఫ్లాట్మేట్స్ వచ్చేసిండ్రు అనమాట. సో వాళ్ళు ఇంక వచ్చినాక ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి మొక్కుకుంటున్నారు. వీడు నా ఫ్రెండ్ లైక్ 8 years నుంచి. చాలా వీడియోస్లో చూసే ఉంటారు, మీకు తెలుసు అనుకుంటా. బాయ్ ఫ్రెండ్ తీసుకో, నువ్వు వీడియో రావులే. నాకు వద్దండి, నాకు పనులే వద్దు. ఇది తీసుకెళ్ళండి, నేను దేవుడి దగ్గర ప్రసాదం తీసుకొస్తాను. అలాగే పర్లేదు, అది ఇవ్వండి. నేను ఎక్కువ వెళ్తానండి. ఓకే అండి. ప్రసాదం ఉంది, 4 ఉంది రైస్. నేను తిన్నా. ప్లేట్స్ లేవండి మీకే. ఇంత వెయిట్ ఉన్నాయి. మరి సిరామిక్ ప్లేట్స్ అంతే ఉంటాయి. హాయ్ హాయ్. నేను కెమెరా ఆన్ చేసిన అని వాళ్ళ 1 hour అక్కడే వేస్ట్ చేసిండ్రు, ఎక్కడ వీడియోలలో వస్తాను అని. ఏందో ఈ అబ్బాయిలు అసలు అర్థమే కాదు. ఒక ఫోటో తీద్దామన్నా కూడా రారు అసలు. మైక్రో కొనుక్కుందామా వద్దా? వద్దన్నాడు, అడిగిన. అంటే ఈ మంత్ వద్దన్నా, నేను కొనుక్కున్నాను. నాకు ఇటు విప్పు కనిపించట్లేదు. నేను చూడండి మైక్రోవేవ్. నెక్స్ట్ మంత్ తీసుకుందాంలే, ఈ మంత్ కొంచెం టైట్ ఉంది. మీకా
సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మేము ఫ్లాట్ మాకు చాలా ఎంటీది వచ్చింది, ఒక్క ఫర్నిచర్ కూడా లేకుండే, అన్నీ మేమే తీసుకుంటున్నాం. సో బడ్జెట్ చాలా టైట్ అయిపోయింది అందరికీ. అందుకే మైక్రోవేవ్ తీసుకుందామంటే నెక్స్ట్ మంత్ తీసుకుందాం అనేది టాపిక్ అక్కడ. అండ్ మేము మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరం కలిసి చేస్తాం డిన్నర్ ఎవ్రీడే. ఎప్పుడు ఒక్కసారి చాలా టయర్డ్ అయ్యి నెక్స్ట్ డే ఓపెనింగ్ మార్నింగే వెళ్ళాలి అని అనుకుంటే తప్ప. అండ్ మేమందరం ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తాం. టు బీ హానెస్ట్, మేము పండగలు వస్తేనే కింద కూర్చొని తింటాం. యాక్చువల్గా అంతకుముందు డైనింగ్ టేబుల్ మీద కూర్చునేది 2 chairs అండ్ 1 stool ఉండే, ఆ స్టూల్ ఇరిగిపోయింది. ఇంక అప్పటి నుంచి మొత్తం కింద కూర్చొని తింటున్నాం. అండ్ నేను కొత్తింటికి కావాల్సిన వస్తువులు అన్నీ తీసుకున్నా, అవన్నీ అన్బాక్సింగ్ కూడా చేసిన అనమాట. అది ఒక వ్లాగ్ లాగా కూడా తీసిన, అది నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తా, చూడండి. ఇన్ కేస్ మీరు ఎవరైనా లైక్ న్యూ స్టూడెంట్స్ అయినా లేకపోతే న్యూలీ మ్యారీడ్ అయినా కూడా మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది ఆ వ్లాగ్ డెఫినెట్లీ. అండ్ దాని తర్వాత లైఫ్ అండ్ వీసాస్ గురించి చిన్న లిటిల్ డిస్కషన్. అట్లా మేము డిన్నర్ ఫినిష్ చేసేసినాం. దిస్ క్లిప్ ఈస్ టు ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ఇండియా. వీడేం పని చేయరని అనుకుంటారు, కానీ వాడు కూడా చేస్తాడని చూపించడానికి ఈ క్లిప్ అనమాట. పాపం ఫుల్ టైర్డ్ అయ్యి వచ్చింది కదా మార్నింగ్ నుంచి, ఫుల్ బ్యాక్ పెయిన్ అంట. అంటే మేము ఇక్కడ కూర్చున్నా కూడా 8-10 hours అట్లనే కూర్చుంటాం కాబట్టి చాలా బ్యాక్ పెయిన్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ రేపు నేను పొద్దున వయసు వస్తా, అప్పుడు గ్యాస్ కూడా వస్తాడు చెప్పినావు. నువ్వు నాకు ఫోన్ చేసినావు అంటే వాడు వస్తాడా, కన్ఫర్మ్ వస్తాడు, అపాయింట్మెంట్ ఇచ్చింది. రేపు బ్రిటిష్ గ్యాస్ వస్తాడు. సాటర్డే ఉంది, ఫ్రైడే నాకు ఓపెనింగ్ టు క్లోజింగ్ అనుకుంటా. ఫ్రైడే ఆఫ్ అంతే. ట్యూస్డే మీకు 2 నాకు 2 నాది 3-1 ఉన్నాయి హిందీతో అనుకుంటా. హిందీతో అవుతానో తెలియదు. చెప్పండి. ట్యూస్డే రోజు టెంపుల్ వెళ్ళొద్దాం మరి. ట్యూస్డే నా మార్నింగ్ అవ్వదా? ట్యూస్డే కటింగ్ వెళ్ళండి మరి. ట్యూస్డే ఎవరన్నా కటింగ్ చేసుకుంటారండి. ఇది యూకే మీరు పాటించమన్నారు కదా. నేను ఈ బ్రో అడిగిన, నాకు ఓకే, ఈ బ్రో వద్దన్నాడు. సాటర్డే శృతికి మా టెంపుల్ అంటాను కదా సాటర్డే. మీరే టెంపుల్ తెల్లారితో పోతారా బ్రో? సాయంత్రం కదా. మరి సాటర్డే బుక్ చేయాలి. సాయంత్రం మీకు షిఫ్ట్ ఉన్నది, కటింగ్ 1 hour బ్రేక్ తీసుకొని వస్తారా మీరు? సాటర్డే ఎవరితోటి వర్కింగ్? సాటర్డే అసలు యాక్చువల్గా ఈ క్లిప్ చూస్తుంటే నేను నా ఫ్రెండ్స్ని చాలా మిస్ అవుతున్నా. అసలు మేమైతే మస్తు చిల్ అవుట్ అయ్యే వాళ్ళం బీటెక్లో ఉన్నప్పుడు. బీటెక్ ఫ్రెండ్స్ అనే కాదు, ఇంటర్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ కూడా. నాకు ఇంటర్లో స్కూల్లో ఎక్కువ బాయ్స్ లేరనమాట ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ బాయ్స్ ఫ్రెండ్స్ అయింది బీటెక్లోనే. అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ అసలు ఆపోజిట్ జెండర్లో ఫ్రెండ్స్ ఉంటే మనం ఎంత హ్యాపీగా ఉంటాం, మనల్ని ఎంత అర్థం చేసుకుంటారు అనేది అప్పుడే నేను రియలైజ్ అయినా. అండ్ ఎస్, యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ అ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ఆపోజిట్ జెండర్. డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్లో అంతా చాలా వల్గర్గా మాట్లాడతారు బాయ్ బెస్టీస్ అంటే. ఇన్స్టాగ్రామ్ అనే కాదు, చాలామంది అబ్బాయిలు వాళ్ళకి మేబీ అమ్మాయిల గురించి, అమ్మాయిల వాల్యూ తెలియదు కావచ్చు, అందుకని బాయ్ బెస్టీస్ అనగానే ఏదో వల్గర్గా మాట్లాడడం, వల్గర్గా కమెంట్ చేయడం చేస్తారు. కానీ అది ఐదర్ వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్ ఉంటేనే తెలుస్తుంది, లేదా మనలాంటి వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ వాల్యూ. మీలో ఎంతమంది ఇది అగ్రీ చేస్తారో నాకు ఖచ్చితంగా చెప్పండి. అట్లా బయట బజ్జీలు తిని వస్తావేమో అడగడానికి వచ్చిన కొంచెం అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.